సోప్ అంటే జస్ట్ క్లీన్ చేయడం అనుకుంటాం కదా, కానీ మీ ఇంట్లో చిన్నప్పుడు ఒక డైలాగ్ కామన్గా ఉండేది, లైఫ్ బాయ్తో చేతులు కడుక్కో అని. వై లైఫ్ బాయ్? వై నాట్ ఎనీ అదర్ ర్యాండమ్ సోప్స్? ఎర్లీ డేస్లో ఇండియాలో జెర్మ్స్, బ్యాక్టీరియా అని ఎవ్వరూ సీరియస్గా తీసుకోలేదు. బ్యూటీ సోప్స్ మాత్రమే మాట్లాడాయి, ఫ్రేగ్రెన్స్ అండ్ సాఫ్ట్ స్కిన్ అని. అప్పుడే లైఫ్ బాయ్ డిఫరెంట్గా ఆలోచించింది. బ్యూటీ గురించి కాదు, లుక్స్ గురించి కాదు, డైరెక్ట్గా చెప్పింది జెర్మ్స్ ఆర్ డేంజరస్ అని. యాడ్స్లో ఏం చూపించారు? సిక్ కిడ్స్, డాక్టర్స్ అండ్ ఇంపార్టెన్స్ ఆఫ్ హ్యాండ్ వాష్. ఫియర్ని ట్రిగ్గర్ చేశారు, కానీ ఒక్కటే డిఫరెన్స్, సొల్యూషన్ కూడా క్లియర్గా వాళ్ళే ఇచ్చారు. లైఫ్ బాయ్ ప్రొటెక్షన్ ఆఫ్ జెర్మ్స్ అని. ఫ్రమ్ పేరెంట్స్ బ్రెయిన్లో అప్పుడే ఒక అసోసియేషన్ సెట్ అయ్యింది, సేఫ్టీ, హెల్తీ అండ్ కేర్ అని. స్లోగా లైఫ్ బాయ్ జస్ట్ సోప్లా కాదు, ఫ్యామిలీకి హెల్త్ షీల్డ్ లాగా మారిపోవడం స్టార్ట్ అయింది. ఇంకో స్మార్ట్ మూవ్ నోటీస్ చేశారా? అది రెడ్ కలర్లో ఉంటుంది. రెడ్ ఈజ్ ఈక్వల్ టు అలర్ట్, రెడ్ ఈజ్ ఈక్వల్ టు డేంజర్ అండ్ రెడ్ ఈజ్ ఈక్వల్ టు అర్జెన్సీ. ప్యాకేజింగ్ కూడా సైకాలజీ మీదే ఫోకస్ చేశారు. బ్యూటీ సోప్స్ బ్యూటీ సేల్ చేస్తాయి, లైఫ్ బాయ్ పీస్ ఆఫ్ మైండ్ సేల్ చేస్తుంది. అందుకే మనం సోప్ని చూడలేదు బాస్, ప్రొటెక్షన్ని చూస్తున్నాం.